హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఏపీ ప్రభుత్వ ఉద్యోగం మరియు పెన్షన్లకు సంబంధించిన ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్ తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. అలాగే ఈరోజు బిల్స్ అప్లోడ్ చేసేదానికి లాస్ట్ చివరి రోజు అండి. సో వివరాలు అయితే వీడియోలు తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో అనేది 25వ తేదీ ఈరోజు సాయంత్రం సమయానికైతే చేయడం జరుగుతుంది. సో ఒక వివరాలకైతే వెళ్ళిపోదాం. ముందుగా The regular payroll will be enabled between the days 19th to 25th in this month అని అయితే మనకు తెలిసిందే. సో 19th నుంచి 25వ తేదీ ఈ లోపల అయితే బిల్స్ అప్లోడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉన్నట్లు మనకు తెలుసు. సో కాబట్టి డీడీఓలు కూడా ఆల్మోస్ట్ బిల్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నారు. సో కంప్లీట్ అయితే చేస్తూ ఉన్నారండి, ఉద్యోగులకు సంబంధించి అలాగే పెన్షన్ సంబంధించి కూడా. ఇక దీంతో పాటుగా పే సిప్స్ అండి, పే సిప్స్ అయితే ఉద్యోగులకి డౌన్లోడ్ అవుతున్నాయి. పెన్షనర్స్కి ఇంకా పే సిప్స్ డౌన్లోడ్ కాలేదు. ఎవరెవరికి డౌన్లోడ్ అవుతున్నాయంటే ఉద్యోగులకు సంబంధించిన పే సిప్స్ అనేవి నిధి యాప్లో కానీ నిధి వెబ్సైట్లో కానీ డౌన్లోడ్ అవుతున్నాయి. సో పెన్షన్ సంబంధించిన పే సిప్స్ అనేవి సిఎఫ్ఎంఎస్ సైట్లో డౌన్లోడ్ అవుతాయి. ఇంకా అది ఎనేబుల్ కాలేదు. ఇక ఉద్యోగులకు సంబంధించిన బిల్ స్టేటస్ చెక్ చేసినట్లయితే కొన్ని బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉంటే మరికొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే పేమెంట్ డిస్ట్రిబ్యూషన్ త్రూ ఆర్బీఐ ఈక్యూబర్ అనే మరికొన్ని అయితే ఉన్నాయి. సో ఈ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని కూడా మరికొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ కూడా గ్రీన్ ఛానల్ కిందకి అయితే వస్తాయండి. సో గ్రీన్ ఛానల్ కింద అయితే వెయిట్ చేస్తున్నాయి. అలాగే ఏవైతే బిల్స్ 23, 22 తారీఖులలో ఎస్టీఓ గారి చేత అప్రూవ్ పొందినా అవి కూడా 30వ తేదీ కల్లా గ్రీన్ ఛానల్లో రెడీగా ఉంటాయి. ఇక మనము ట్రెజరీ పరిధిగా చూసుకుంటే ట్రెజరీల వారీగా వెంకటగిరి, తిరుపతి, కాకినాడ, నగరి, కర్నూలు, రణస్థలం, శ్రీకాకుళంలో, చిత్తూరు, సీతమ్మధార, విశాఖపట్నంలో, గుంటూరు, కందుకూరు, జిఎన్టీ, పుత్తూరు, చిత్తూరులో, కందుకూరు, నెల్లూరులో. సో ఈ ట్రెజరీ పరిధిలో అయితే బిల్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. అలాగే చాలా మటుకు బిల్స్ కూడా గ్రీన్ ఛానల్ దశలో అయితే ఉన్నాయి, అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయి. అదేవిధంగా మనము పే సిప్స్ కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో పెరిగిన డిఏతో అయితే పే సిప్స్ అయితే ఉన్నాయి. 1కి 10 సార్లు అయితే చెక్ చేసుకోగలరు. పెన్షన్స్కి అయితే పే సిప్స్ అందుబాటులో లేవు. కొన్ని బిల్లులు ఆర్బీఐ ఈక్యూబర్ వెళ్ళి అయితే బిల్లులు ఉన్నాయండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 211 ట్రెజరీ పరిధిలో 22, 23 తేదీ కల్లా ఎవరైతే బిల్లులు అప్రూవ్ అయ్యాయో అవన్నీ కూడా 30వ తేదీ కల్లా గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ దాటుకొని ఆర్బీఐ ఈక్యూబర్ స్టేజ్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అటు బిల్లులు అన్నీ కూడా 1వ తేదీన జమ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇక అదేవిధంగా పెన్షన్స్ పే సిప్స్ అనేవి సిఎఫ్ఎంఎస్ సైట్లో డౌన్లోడ్ అవుతాయి, అది ఇంకా ఎనేబుల్ కాలేదు. సో పెన్షనర్స్కి మరి ఒక ముఖ్య గమనికండి. సో మీ పెన్షనర్ పే సిప్లో తప్పకుండా మీరైతే పెరిగిన డిఆర్ను గమనించండి. అదే మీరు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందుతూ ఉంటే బేసిక్లోనే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా యాడ్ అయి ఉందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ రెండు. ఇక మనము డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్, పోలీస్ శాఖ, న్యాయశాఖ, విద్యాశాఖలో కొన్ని ట్రెజరీలు, ఇక కొన్ని పరిధిలో ఉన్నవారు, ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజు, ఆర్&బి డిపార్ట్మెంటు, వాటర్ రిసోర్సు, హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన బిల్లులు అయితే చాలా మటుకు ఈ బిల్లులు అయితే కనుక పే సిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. అలాగే కొన్ని బిల్లులు అయితే కదలిక ఉంది, అంటే ఆర్బీఐ ఈక్యూబర్ స్టేజ్ వరకు అయితే వెళ్ళిపోయాయి. ఇక ఈక్యూబర్ కాదండి, గ్రీన్ ఛానల్ దశ వరకు అయితే వెళ్ళిపోయాయి. ఇక ఆర్బీఐ ఆక్షన్ నందు 3,000 కోట్లు వచ్చింది కాబట్టి చూడాలండి. ఇప్పుడు ఈ నెల 1వ తేదీనే 1-2 తేదీలలోనే అన్నీ జమ అవుతాయి అంటున్నారు. అది ఎంతవరకు అనేది తెలియాల్సింది. సో అంచనా ప్రకారం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 100% కాకపోయినా దాదాపుగా అయితే 1-2 తేదీలలో అయితే జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈసారి ఎన్నికలు కోడ్ దగ్గరలో ఉంది కాబట్టి, ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి, అలాగే నిధులు వేరే అంటే పథకాలకు పంపిణీ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి అలాగే ఆర్బీఐ నుంచి 3,000 కోట్ల రుణం కూడా వచ్చింది. సో బ్యాకప్ అమౌంట్ అయితే ఉండొచ్చు సఫిషియెంట్గానైతే అనుకుంటున్నాను. సో మరి చూడాలండి. సో ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే మన వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అవ్వడం ద్వారా మరింత సమాచారం అయితే అక్కడ మీకు లభిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.